చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ అనారోగ్యంతో మరణించారు. ఈయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఆ ధర్మ గొంతుక ఇవాళ మూగబోయింది. చిలుకూరు బాలాజీని వీసా బాలాజీగా ప్రపంచ పటంలో నిలిపిన గొప్పతనం ఆయనది. ఆయన ప్రస్థానం ఒక్కసారి గమనిస్తే చిలుకూరు ఈ పేరు వింటేనే ఒక నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది మనకి. ఆ విప్లవానికి ఆజ్యం పోసింది చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి డాక్టర్ ఎంవి సౌందరరాజన్. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. కానీ ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఆలయ ధర్మం కోసం ఆయన చూపిన పట్టుదల ఎవ్వరూ చెయ్యలేంది. ఎందుకంటే ఎంకామ్ ఎల్ఎల్బి కామర్స్ లో డాక్టరేట్ పొందిన డాక్టర్ సౌందరరాజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1981లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కానీ వంశపారంపర్యంగా వస్తున్న ఈ ఆలయ ధర్మకర్త బాధ్యతలు కూడా తీసుకోవాలనుకున్నారు. ఆయన అర్చకులుగా మారారు, అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. సో ఆయన వేదాలు మాత్రమే చదువుకోలేదు, సమాజాన్ని కూడా చదివారు. సమాజంలో మనుషులకి దేవుడు ఒక్కటే, మనుషులందరూ సమానమే అని ఆయన బలంగా నమ్మారు. అందుకే భక్తులందరికీ కూడా ఏ క్యూ లైన్స్ అవసరం లేదు, ఈ టికెట్ల విధానం అసలే అవసరం లేదు, అసలు ఆలయంలో హుండీయే ఉండకూడదు అని ఆయన బలంగా విశ్వసించారు. ఆర్జిత సేవలు, ఇలాంటి నగదు సమర్పణలు ఇలా ఏవి ఉండొద్దు అని చెప్పి గొప్ప సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అతను. దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అని నమ్మిన అరుదైన అర్చకుడు ఆయన. 1998లో ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి తన గుడిలో హుండీనే వద్దు, అసలు తొలగించేసేయాలి అని చెప్పి సంచలనం సృష్టించారు. అప్పట్లో కేవలం వాక్ అనే ఒక పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ మొత్తం సాధ్యమవుతుంది అని చేసి నిరూపించారు. ఇప్పుడు మనం హుండీలో డబ్బులు వేసేటప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఆలయం నడవాలంటే ఆలయంలో చాలా ప్రసాదాలు అవి పెట్టడానికి, అన్నదానాలు అవి ధర్మ కార్యక్రమాలు చేయడానికి భక్తులు విరాళాలు ఇవ్వాలి, భక్తులు ఖచ్చితంగా హుండీలో డబ్బులు వేయాలి అనే ఆచారం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అది స్వచ్ఛందంగా ఇస్తే ఓకే, కానీ కొన్ని చోట్ల నిజంగా ఈ టికెట్లు అనేసి కొన్ని ఒక ప్రభుత్వ క్రమబద్ధీకరించేసి వాటిని పెట్టిందనమాట. సో ఇవన్నీ కూడా ఉండొద్దు, అసలు అవన్నీ అనవసరం. ఒక టెంపుల్ని రన్ చేయాలనంటే ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, అంతేకాని భక్తుల దగ్గర నుంచి ఇదేదో బిజినెస్ లాగా చెయ్యకూడదు అని బలంగా విశ్వసించి భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆయన. రెండు 2021లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి అయిన ఎంవి సౌందరరాజన్ గారికి సంప్రదాయ సంరక్షణ దీప అనే ఒక బిరుదు ప్రదానం చేశారు. శ్రీ గోపాల దేశిక మహదేశికన్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీరంగానికి చెందిన పుండరీకాపురం శ్రీమద్ అండవన్ ఆశ్రమం డాక్టర్ సౌందరరాజన్ కు ఈ బిరుదును ప్రదానం చేసింది. ప్రభుత్వ జోక్యం అవసరం లేదు, రాజకీయ వాణిజ్య అంశాలకు వ్యతిరేకంగా ఆలయ వ్యవస్థను సంరక్షించడమే ఆయన బాధ్యతగా భావించారు. తద్వారా ధర్మ రక్షణలో ఆయన చేసిన నిరంతరమైన సేవలకు ఈ బిరుదు ఒక గుర్తింపు అని నిర్వాహకులు అప్పట్లో చెప్పారు. అయితే సౌందరరాజన్ కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్టర్ గా సేవలందించిన ఆయన చదువుకున్న మేధస్సును మొత్తం ధర్మ రక్షణకు వాడారు. విఐపి దర్శనాలను వ్యతిరేకిస్తూ ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆలయ స్వయం ప్రతిపత్తి విషయంలో ఆయనది రాజీ లేని పోరాటం అని చెప్పొచ్చు. 2006లో ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే తాళాలు తీసుకెళ్లి నేను ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అని గర్జించిన దీశాలి. అంటే నార్మల్గా ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్కి ఆలయం కంప్లీట్గా కట్టుబడి ఉండాలన్నమాట. సో ఆలయానికి ఒక చైర్మన్ ఇలాంటి రూల్స్ అన్ని పెట్టేసి ప్రభుత్వం నడిపిస్తుంది ఆలయాలని.
సో ప్రభుత్వం ఎందుకు ఆలయాలను నడిపించాలి? ఆలయాలకు అర్చకులు ఉన్నారు. సో అర్చకులు ఆ పద్ధతులు ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని భక్తుల నుంచి వాళ్ళని ఒక విఐపి దర్శనాలు అని చెప్పి, లేకపోతే టికెట్ విధానం అని చెప్పి భక్తులకు దర్శనాన్ని దూరం చేస్తున్నారు, అంటే వాళ్ళ మధ్యలో అంతరాలను పెంచేస్తున్నారు అని చెప్పి ఆయన నమ్మారు. సో అవన్నీ మాకు అవసరం లేదు, ప్రభుత్వం జోక్యం అవసరం లేదు టెంపుల్స్ పైన అని చెప్పి టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ అని తీసుకొచ్చారు ఆయన. దాని ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం ఆయన పోరాడారు. కానీ ఈ రోజుల్లో ఇలా ఆలోచించే అర్చకులు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయంకి వస్తే భక్తులు ఎక్కువ మంది వచ్చి ఎక్కువ కానుకలు ఇచ్చేస్తే ఆలయం బాగా ఫేమస్ అయితే అప్పుడు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చనో, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసమనో ఇలా రకరకాలుగా ఆశగా చూసే అర్చకుల మధ్య ఇలా దేవుడంటే బిజినెస్ కాదు, దేవుడంటే అదొక ఆధ్యాత్మిక కేంద్రం, అదొక జ్ఞాన కేంద్రం, అందరూ అక్కడ సమానం అని నిజంగా ధర్మాన్ని పాటించిన అర్చకుడుగా ఆయన చెప్పొచ్చు. అందుకే ఇవాళ ఆయన భౌతికంగా దూరమైనా కూడా ఆయన నేర్పించిన, అంటే చిలుకూరు ఆలయానికి వెళ్తే అక్కడ 11 ప్రదక్షిణల సంకల్పం అనేది ఉంటుంది. 11 ప్రదక్షిణలు చేసి అక్కడ మనం కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా 40 రోజుల్లో తీరుతుంది. ఆ తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు అక్కడ కృతజ్ఞతగా భక్తులు సమర్పించాలి అని చెప్పేది ఒక పద్ధతి. సో ఈ పద్ధతిని ఆయన తీసుకొచ్చారు అక్కడ. సో అంటే దేవుడి పైన మనస్సుని కేంద్రీకరించడమే భక్తి. ఆ భక్తిని ఆయన స్వచ్ఛందంగా ధర్మబద్ధంగా ఎలా కాపాడాలో ఆయన నిజంగా నిరూపించారు. సో ఈ పద్ధతి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది, ఆయన తీసుకొచ్చిన ఈ పద్ధతి. ఆయన వారసుడు కూడా సిఎస్ రంగరాజన్, ఆయన తండ్రి ఆశయాలకు తగ్గట్టుగానే ముందుకెళ్తూ ఉంటారు. ఆయన కూడా అక్కడ ఆలయంలో మనం చూస్తే ఒక మైక్ పట్టుకొని భక్తులందరినీ కూడా ఉత్సాహంగా ఉండేలాగా వారి మధ్యలో ఏ డిస్ట్రాక్షన్స్కి లోనవ్వకుండా ఒక ఆధ్యాత్మికమైన భావన కలిగేలాగా వాళ్ళందరినీ ఆధ్యాత్మిక చింతనలో ఎంటర్టైన్ చేస్తూ మైక్స్ కనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా ఒక నిబద్ధత గల అర్చకుడిగా, విద్యావేత్తగా, ధర్మకర్తగా సౌందరరాజన్ గారి పేరు నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది.